ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు ఉదయం లేచిన దగ్గర నుంచి చంద్రబాబు అని కలవరిస్తూనే ఉంటారు. ఆయన పైన అయిపోయిందని అంటూ ఉంటారు. కానీ ఆయన పేరు తలవనిదే వారికి రోజు గడవదు. తమకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు వచ్చినా, కరోనా వచ్చినా, కక్కొచ్చినా ముందుగా వారికి గుర్తుకు వచ్చేది చంద్రబాబే. అంతగా చంద్రబాబు వైసీపీ నేతల కల్లోకి వస్తున్నారు. దీన్ని మరోసారి నిజం చేసినట్లయింది. ఇప్పుడు ఆయన ప్రయాణించాల్సిన విమానాలను రద్దు చేయించేశారు. చంద్రబాబు నాయుడు విశాఖ వెళ్లాలనుకున్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించాలనుకున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న దేశీయ విమానాల సర్వీసులను ఉపయోగించుకుని టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ప్రభుత్వం ఆయనను విశాఖ వెళ్లనీయకూడదని అనుకుంది. అక్కడికి వెళ్ళాక అడ్డుకుంటే హైకోర్టు వార్నింగ్లు, మీడియాలో గొడవ అంతా ఎందుకు అనుకున్నారేమో సింపుల్గా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయించేశారు. ఈ రోజు నుంచి దేశీయ విమానాలు ప్రారంభించడానికి కేంద్ర విమాన మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రారంభించాలనుకున్న సర్వీసుల జాబితాలో హైదరాబాద్, విశాఖ కూడా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి వరకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. చంద్రబాబు ఆ విమానంలో విశాఖ వెళ్తున్నారని తెలియగానే సోమవారం సర్వీసులు వద్దని అభ్యంతరం చెబుతూ మంగళవారం నుంచి ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ పంపేశారు. రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర అంగీకారంతోనే ప్రస్తుతానికి విమాన సర్వీసులను కేంద్రం నడుపుతోంది కాబట్టి ఏపీ సర్కార్ వారి విజ్ఞప్తిని కేంద్ర విమానయాన మంత్రి అంగీకరించారు. ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ విషయాన్ని మంత్రి హర్దీప్ సింగ్ పూరి తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించారు. ఏపీ సర్కార్ విజ్ఞప్తి మేరకే రేపటి నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. దాంతో చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసి సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని మొదటి నుంచి ఆత్రపడుతోంది. అలాంటిది లాక్డౌన్ 4.0 అయిపోవస్తున్న సమయంలో విమాన ప్రయాణాలు ప్రారంభిస్తున్నామని కేంద్రం ప్రకటిస్తే తమకు మరో రోజు సమయం కావాలని ఏపీ సర్కార్ అడగాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాలు మాత్రం కేంద్ర విమానయాన శాఖతో ఏర్పడిన మిస్కమ్యూనికేషన్ వల్లనే ఈరోజు విమానాలు రాకపోకలకు సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. నిజానికి కమ్యూనికేషన్ గ్యాప్ రావాల్సినంత హడావిడిగా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. వారం రోజుల క్రితమే ప్రకటించారు. విమాన సర్వీసుల విషయంలో మహారాష్ట్ర, బెంగాల్ తమ అభ్యంతరాలను ముందుగానే చెప్పాయి. కేంద్రంతో సంప్రదింపులు జరిపాయి. ఫలితంగా 28 నుంచి బెంగాల్లో సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. కానీ ఏపీ మాత్రం కేవలం చంద్రబాబు విశాఖ వెళ్తున్నారన్న కారణంతోనే ఫ్లైట్స్ను ఒక్కరోజు రద్దు చేయించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవును, చంద్రబాబు విశాఖ వెళ్తే ఏమవుతుంది? మొన్నటికి మొన్న ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు నేరుగా ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేయించారు. ఆయన విశాఖలో అడుగు పెడితే అధికార పార్టీకి జరిగే నష్టమేమిటి? ప్రతిపక్ష నేతను ఇలా అడ్డుకునే ప్రయత్నం చేయడం కరెక్టేనా? లాంటి ప్రశ్నలు సహజంగానే చాలామందికి వస్తాయి. కానీ సమాధానం ఉండదు. వారు అడ్డుకుంటున్నారు అంతే. వారికి అదో ఆనందం. చంద్రబాబు ఇవాళ కాకపోతే రేపైనా విశాఖ వెళ్తారు. ఇలా అడ్డుకోవడం వల్ల వారికి తాత్కాలికమైన ఆనందం కలుగుతుందేమో కానీ రాజకీయ ప్రయోజనం లభించదు. తెలుగుదేశం పార్టీ హయాంలో విపక్ష నేతలకు ఎక్కడ ఆంక్షలు ఎదురు కాలేదు. అలా అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదు. అడ్డుకోవాలనుకుంటే అంతకుమించి చేయడానికి అప్పటి ప్రభుత్వానికి అవకాశం ఉంది, కానీ చెయ్యలేదు. అలా చేయడం వల్ల రాజకీయ ప్రయోజనాలు వస్తాయో రావో కానీ వ్యక్తుల స్వేచ్ఛకు మాత్రం భంగం కలిగించినట్లవుతుంది. అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆ చెడ్డ పేరును గత ప్రభుత్వం తెచ్చుకోలేదు. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం దాన్ని చెడ్డ పేరుగా భావించడం లేదు, ప్రివిలేజ్గా భావిస్తోంది. అక్కడే సమస్య వస్తోంది.